రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించింది. ఇద్దరు బాగా చదివారు. భర్త మద్యంకి చనిపోయారు. సో ఇద్దరు పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పాను. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. ఇంతేకాదు, నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా, యువతని కలిసిన, లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మీ అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి సాహసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఆనాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడొస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. BPCL 1,00,000 కోట్లు, అది నెల్లూరు. NTPC గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత FDIలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1, అంటే ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే TCS, కాగ్నిసెంట్, ఆసిలర్ మిత్తల్, గూగుల్, ప్రీమియర్ ఎనర్జీ, ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్, 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం.
ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున